జర్నలిస్ట్ ఉదయ్ కిరణ్ తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం కదా రాజకీయ పరిణామాలు పూర్తి స్థాయిలో ఒకవైపు నడుస్తూ ఉన్నాయి. అక్కడ కొంతమంది బీఆర్ఎస్ వర్గాలు కావచ్చు, బీజేపీ వర్గాలు కావచ్చు ఏమంటా ఉన్నాయంటే బలహీనమైనటువంటి నేతలను తీసుకొస్తా ఉన్నారు. అదొకటి, వీళ్ళ దగ్గర ప్రభుత్వంలో ఉన్నా కూడా ఎంపీ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు లేక బీఆర్ఎస్ నుంచి తీసుకొచ్చినటువంటి అభ్యర్థులకే టికెట్ కేటాయిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతా ఉన్నది, సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నటువంటి విషయాలు. ఒకవైపు చేవెళ్లకు సంబంధించినటువంటి రంజిత్ రెడ్డి కావచ్చు, ఇక్కడ అదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పట్నం మహేందర్ రెడ్డి మాజీ మంత్రి, ముఖ్యంగా ఎమ్మెల్సీ, అక్కడ వికారాబాద్ సంబంధించినటువంటి జెడ్పీ చైర్పర్సన్కి, ఇక్కడ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఏదైతే ఎంపీ సీట్ని అయితే ఖరారు చేసినటువంటి తరుణంలో పూర్తి స్థాయిలో అక్కడైతే బగ్గుమంటా ఉన్నది సోషల్ మీడియా. ఎందుకు మీ తాను అభ్యర్థులు లేకనా? అక్కడ ఎప్పటి నుండో పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి నేతలు ఉన్నారు. మల్కాజ్గిరిలో వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? కాంగ్రెస్ పార్టీలో అనగదొక్కే ప్రయత్నం నడుస్తూ ఉన్నది, సీనియర్లకు అవకాశాలు ఇవ్వట్లేదు. అక్కడ కూడా ఇప్పుడు కూడా ఎంపీ అభ్యర్థుల్లో, ఎమ్మెల్యే అభ్యర్థులలో ఎలాగైతే రెడ్డిలకు పెద్దపీట వేసిండో రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఎంపీ స్థానాల్లో కూడా రెడ్డిలకే పెద్దపీట వేస్తూ ఉన్నాడు. ఇక్కడ కుటుంబ వారసత్వం గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇక్కడ న్యూస్ లైన్ తెలంగాణకు సంబంధించినటువంటి వార్తా విశేషాలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక ప్రధాన ఐటమ్ని తీసుకొని వచ్చింది న్యూస్ లైన్ తెలంగాణ. డమ్మీ కాంగ్రెస్ ఏపీ ఎన్నికల్లో నామమాత్రపు పోటీ, బీజేపీ కోసం పార్టీనే పనంగా పెడుతున్న అస్తం పెద్దలు. చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, కరీంనగర్, మెదక్, వరంగల్లో కాంగ్రెస్ బలహీన అభ్యర్థులు. మోడీ రేవంత్ సాన్నిహిత్యమే కారణమా? రేవంత్ తీరుపై కాంగ్రెస్ పార్టీలోనే తీవ్ర చర్చ. అసెంబ్లీ ఎన్నికల్లోనూ డమ్మీ క్యాండిడేట్లను బరిలోకి దించారనే రేవంత్పై గతంలో విమర్శలు అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ బీజేపీలోకి వెళ్తారని జోరుగా ప్రచారం. ఇదైతే ముమ్మాటికి నిజంగా కనిపిస్తూ ఉన్నది. ఏ విధంగా కనిపిస్తూ ఉన్నది అంటే పూర్తి స్థాయిలో బీజేపీ కోసం పార్టీని పనంగా పెడతా ఉన్నారని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ ఉన్నది. కానీ ఎక్కడ చూసినా కూడా, ఆ గతం నుండి చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ బద్ధ శత్రువులు. సెంట్రల్ పార్టీలు రెండే ఉన్నాయి, చాలా పార్టీలు వచ్చినాయి పోయినాయి, కానీ కాంగ్రెస్ నిలదొక్కున్నటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ కూడా కష్టపడుకుంటూ 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కష్టపడుకుంటూ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నది. అయితే ఇక్కడ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ ఏమవుతా ఉన్నదంటే భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీని మరోసారి 400 పర్ నిలబెట్టడానికే ఇక్కడ ఏ ఏరియాలో అంటే చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, కరీంనగర్, మెదక్, వరంగల్ 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5 సెగ్మెంట్లలో 3 సెగ్మెంట్లు 4 సెగ్మెంట్లు కనీసం. వరంగల్ నుంచి ఇంకా అభ్యర్థి గురించి మాట్లాడుకున్న తర్వాత ఇక్కడ చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ నుంచి వచ్చిన అభ్యర్థి, సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి, అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిండు. మల్కాజ్గిరి నుండి ఇక్కడ కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి అభ్యర్థి. ఇక్కడ మెదక్ నుండి కూడా నీలం మధు అంటున్నారు, లేదా రఘునాథ్ యాదవ్ అంటున్నారు. ఎక్కువ శాతంగా నీలం మధు వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నది. కాకపోతే ఇక్కడ మెదక్ నుంచి కూడా టీఆర్ఎస్ టు బీఎస్పీ, టీఆర్ఎస్ టు కాంగ్రెస్, కాంగ్రెస్ టు బీఎస్పీ, బీఎస్పీ టు కాంగ్రెస్కి వచ్చినటువంటి నేత నీలం మదన్నకు మెదక్ అంటున్నారు. అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ ఎన్ని సెగ్మెంట్లు అంటే 1, 2, 3, 4, 5, 6 సెగ్మెంట్లలో ఇక్కడ దాదాపు 1, 2, 3, 4 సెగ్మెంట్లలో కూడా వేరే పార్టీకి సంబంధించి, అంటే ఇతరతర పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులకే పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ పార్టీ ఒక జోరు ప్రచారాన్ని అందిస్తూ ఉన్నది. పూర్తి స్థాయిలో ఈ యొక్క దాంట్లో ఇక్కడ రంజిత్ రెడ్డి, దానం నాగేందర్, సునీత మహేందర్ రెడ్డి, ఇక్కడ నీలమ్మద్ అనుకోవచ్చు. అయితే ఇక్కడ కాంగ్రెస్ బలహీన అభ్యర్థులు అంటే పూర్తి స్థాయిలో బలహీనంగా ఉన్నటువంటి అభ్యర్థులను తీసుకొచ్చి అక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసి మోడీకి గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని పూర్తి స్థాయిలో మరోసారి నరేంద్ర మోడీని గెలుపుకై రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు అనేది నగ్న సత్యంగా కనిపిస్తుంది అంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఈరోజు వార్తాపత్రికలో వచ్చింది. అయితే మోడీ రేవంత్ సాన్నిహిత్యం, అదే మనం మాట్లాడుకుంటున్నాం కదా, రేవంత్ రెడ్డి మోడీకి సంబంధించినట్టు అంటే మొత్తానికి డమ్మీ క్యాండిడేట్లను అసెంబ్లీ ఎన్నికల్లోనూ డమ్మీ క్యాండిడేట్లను పెట్టి బరిలోకి దించారని రేవంత్పై గతంలో విమర్శలు వచ్చినాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోనే పూర్తి స్థాయిలో ఇక్కడ రేవంత్ బీజేపీలోకి వెళ్తారని మొత్తం ట్రెండ్ చేస్తూ ఉన్నారు. నిజానికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగబోతా ఉంది, ఏదైనా చేయబోతా ఉన్నాం, డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతా ఉంది అని గతంలో పలుమార్లు సార్లు
ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు, ముషీరాబాద్కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఇవన్నీ కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే, ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే ఇక్కడ ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో డబల్ ఇంజన్ సర్కార్ రాబోతా ఉన్నది. అంటే డబల్ ఇంజన్ సర్కార్కి రావడానికి అవకాశం ఎలా ఉంది అంటే, ఒకవైపు రేవంత్ రెడ్డి అన్న భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాలి, లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న వెళ్ళాలి. ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద చాలా వైరల్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే, దాదాపు 18 మంది బలం ఉన్నటువంటి నేత అక్కడ భారతీయ జనతా పార్టీలోకి వెళ్తా ఉన్నారు. ఆయన సీఎం అభ్యర్థిగా అంటూ కూడా తెలంగాణ ఉద్యమకారుడు పూర్తి స్థాయిలో గాదే ఎన్నయ్య గారు విమర్శించినటువంటి పరిస్థితి కానీ చూసాం. అయితే మొత్తంగా ఎన్నికల్లో ఏ పార్టీ అయినా తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ప్రత్యర్థి పార్టీలు బలమైన అభ్యర్థులను పెట్టినా వారికి ధీటుగా ప్రచారం చేసి ప్రజలను ఆకట్టుకునేందుకు కష్టపడతారు. చివరి క్షణం వరకు అన్ని ప్రయత్నాలు చేస్తారు. కానీ రాష్ట్రంలో పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉందన్నమాట కొన్ని నెలలుగా వినిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ప్రచారం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. లోక్సభ ఎన్నికల్లోనూ ఇదే జరగబోతుందన్న ప్రచారం ఊపందుకుంది. సాక్షాత్తు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీయే ఇలా కేంద్రంలో ఉన్న పార్టీ కోసం త్యాగాలు ఎందుకు చేస్తుందనే చర్చనీయాంశమైనది. అందులోనూ రెండు కూడా బద్ధ శత్రువులమని ఢిల్లీలో చెప్పుకునే జాతీయ పార్టీలు కావడం మరింత హాట్ టాపిక్గా అయ్యింది. ఎవరు అవునన్నా కాదన్నా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బద్ధ శత్రువులే. ఇప్పటి నుండి కాదు, గతం నుంచి ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి వైఖరిని చూసి అక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోలే మనం కూర్చుంటాం కదా అన్న, కూర్చున్న ఒక కుర్చీ మీద కూర్చుంటాం. 3 కాళ్ళ కుర్చీ మీద కూర్చోలేము కదా, 4 కాళ్ళ కుర్చీ మీద కూర్చుంటాం కదా. ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కుర్చీ ఏదైతే ఉన్నదో, ఏదైతే చైర్ ఉన్నదో, ఒక కుర్చీ ఏమో కోమటిరెడ్డి లాగుదామని చూస్తూ ఉన్నాడు. మరో కుర్చీ ఏమో బట్టి లాగుదామని చూస్తూ ఉన్నాడు. మూడోది ఇక్కడ దామోదర రాజనరసింహ లాగుదామని చూస్తూ ఉన్నాడు. నాలుగవది ఇంకెవరున్నారు, ఉత్తమ్ లాగుదామని చూస్తూ ఉన్నాడు. మరి పొన్నం ప్రభాకర్ అన్న ఉన్నాడు. సీనియర్లు వీళ్ళంతా కలిసి, అంటే వీళ్ళని ఎగ్జాక్ట్గా కాదు కానీ ఎక్సెట్రా మొత్తానికి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కుర్చీని ఏదైతే ముఖ్యమంత్రి పదవి ఉందో దాన్ని లాగుదామని చూస్తూ ఉన్నారు. అది అందరూ కేటీఆర్ వ్యాఖ్యానించండు, హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఏమని వ్యాఖ్యానించారు అంటే, మేము నిన్ను దింపే ప్రయత్నంలో లేము, నీ గవర్నమెంట్ కూలగొట్టే ప్రయత్నంలో మేము లేం, కానీ మీ గవర్నమెంట్ మీ వల్లే కూలగొడతారేమో, నీ చైర్ని మీ వల్లే గుంజుతారేమో, జాగ్రత్త రేవంత్ అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు మరి నిజమవుతుంది? పార్లమెంట్ ఎన్నికల తర్వాత డబల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు. డబల్ ఇంజన్ సర్కార్ కోసం నిజానికి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. ఇక్కడ మరో హాట్ టాపిక్ని తీసుకొచ్చింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్, లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామాలు, ఈడీపై ఆప్ శ్రేణుల మండిపాటు, జైలు గోడల మధ్య నుంచే పాలన అంటూ కూడా పూర్తి స్థాయిలో ఒక వార్తను అయితే తీసుకొని వచ్చింది కదా. అయితే చూద్దాం ఇక్కడ ఏమేమి తీసుకొచ్చిందంటే, నిజానికి కూడా దాదాపు ఇక్కడ ఢిల్లీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్, గతంలో ఆప్ నేతలు, ఒక ఎంపీ, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి మనోజ్ సిసోడియా కూడా అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన పర్వంలో ఇక్కడ 9 సార్లు విచారణకు రమ్మంటే అక్కడ గయారజయ్యారు. అక్కడ పలు విధాలుగా ఈడీకి ఇబ్బంది పెట్టాడు. ఈడీని కూడా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి 9 సార్లు విచారణకు, ఒక్కసారి కూడా కాదు 9 సార్లు విచారణకు రాకపోవడంతో వాళ్ళు ఏం చేశారన్నది ఒకసారి. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటీవల ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. దాదాపు 12 మంది ఈడీ అధికారులు సెర్చ్ వారెంట్తో గురువారం రాత్రి ఆయన ఇంటికి వెళ్లారు. ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ సహా ఆయన కుటుంబ సభ్యుల సెల్ ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారంటూ కూడా పూర్తి స్థాయిలో చూడొచ్చు. అయితే దీని గురించి కూడా మాట్లాడడానికి ఉన్నారు. చూద్దాం అంటే ఎలా ఉండబోతా ఉన్నది, అంటే అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి ఎలా ఉండబోతా ఉన్నది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ 9 సార్లు విచారణ చేసినాక విచారణకు గయారజరైన తర్వాత మనతో పాటు మైపాల్ అన్న ఉన్నారు. మైపాల్ అన్న మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అన్న. నమస్తే అన్న, ఇది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ ఎలా చూడొచ్చు అన్న? మీరు లైవ్ లో ఉన్నారు. అదే మరి కేసు గురించి ఇంకా కేజ్రీవాల్ ఇన్వాల్వ్మెంట్ ఎంత వరకు ఉందనేది నాకు దాని గురించి పూర్తిగా అయితే తెలియదు అన్న. లిక్కర్ స్కామ్ అంటే అసలు పబ్లిక్ ఎలా అర్థం చేసుకోవచ్చు? ఆ లిక్కర్ స్కామ్ గురించి ఏమన్నా చెప్పదలుచుకున్నా?
లిక్కర్ స్కామ్ అంటే ఇప్పుడు దీన్ని ఎట్లా చేశారంటే, ఇంత లిక్కర్ స్కామ్ కాదు యాక్చువల్లీ. చాలా మంది తెలియని విషయం ఏంటంటే దాన్ని లిక్కర్ స్కామ్ అంటున్నారు. ఉమ్, దాన్ని ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ అంటే వీళ్ళు పాలసీని వాళ్ళకు నచ్చినట్టు చేసుకోవడానికి ఉమ్, 100 కోట్లు ముడుపులు ఇచ్చినట్టు, దానికి ఇక్కడ తెలంగాణ నుంచి మరి మొన్న అరెస్ట్ అయినటువంటి మేడం గారు వాళ్ళ మనుషులతోని సౌత్ గ్రూప్ గా ఏర్పడి మనీష్ సిసోడియాను వీళ్ళను అంటే అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉండే కదా అవును, మనీష్ సిసోడియా. సిసోడియా, అట్లాంటి వాళ్ళను వీళ్ళు అంటే వాళ్ళు మంచిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేటోళ్ళు. ఉమ్, లిక్కర్ పాలసీ, ఢిల్లీ లిక్కర్ పాలసీ వాళ్ళు గవర్నమెంటే లిక్కర్ అమ్మేది అనమాట అక్కడ. ఓకే. గవర్నమెంటే అమ్మేది. తర్వాత వాళ్ళు ఒక లిమిటెడ్ టైం లోనే అమ్మేది. ఈవినింగ్ లోపే దాన్ని కంప్లీట్ చేసేసేది. ఆ రకంగా ఉంటుండే. ఉమ్, వీళ్ళు ఏం చేసారంటే, లేదు ఇట్లా కాదు, చేయాలి. తర్వాత 20 మనము అంటే ఎంఆర్పి మీద కూడా ప్రైసెస్ ఎవరైతే అమ్ముతున్నాడో అమ్మటోడికే అవకాశాలు ఉండాలి. తర్వాత రాత్రి 3 గంటల దాకా అంటే మళ్ళా అంటే 3 గంటల దాకా ఓపెన్ ఉండాలంటే ఇంకా 2-3 గంటలు బంద్ ఉంటది అన్నట్టు. మళ్ళీ 10కి మళ్ళీ మొదలు పెట్టాలి కదా. ఓకే. ఇట్లాంటి పాలసీ తయారు చేసినందుకు 100 కోట్ల ముడుపులు ఇచ్చినట్టు, అంటే ఇల్లీగల్ కదా ఇదంతా కూడా. అంటే వీళ్ళు వేరే రకంగా డబ్బులు చెల్లించినట్టు ఈ పాలసీని ఇట్లా చేసినందుకు ఇది అనేది ఒక స్కామ్. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఎవరైతే పాత్రదారులు ఉన్నారో, అంటే ఇప్పుడు మొత్తానికన్నా ఆప్ నేతలు ఏమంటారు అంటే కేజ్రీవాల్ ముఖ్యమంత్రిని ఎలా అరెస్ట్ చేస్తారు అనే ఒక వాదన తీసుకొస్తా ఉన్నారు. ముఖ్యమంత్రిని ఎలా అరెస్ట్ చేస్తారంటే, ఒకవేళ వీళ్ళు ఏం చేసారంటే నేను అనుకుంటున్నా వాళ్ళు అరెస్ట్ చేయడానికి, ఇప్పుడు ఎవరైతే పాత్రదారులు ఉన్నారో వీళ్ళ లోపల ఉన్న వాళ్ళు ఉన్నారు కదా అందరూ, అవును, వీళ్ళు ఇప్పుడు కవితను కూడా వాళ్ళు చెప్తేనే తీసుకుపోయారు అనమాట. ఓకే. సేమ్ వాళ్ళు కూడా మరి కేజ్రీవాల్ పేరు చెప్పిరని అంటున్నారు. మనం ఎంతవరకు చూడాలి. దాని మీద ఇన్వెస్టిగేషన్ లో ఈయనను వాళ్ళని పక్క కూర్చుండబెట్టి చెప్తారు. కానీ ఉప ముఖ్యమంత్రి అయితే అంటే మనీష్ సిసోడియా అయితే ఇన్ని రోజులు ఉన్నాడు. మరి ఆయన ఏమైనా నోరు విప్పిండా, ఏం జరిగింది అనేది మనం చూడాలి. రైట్, థ్యాంక్ యూ అన్న. రైట్, చూస్తారు కదా పూర్తిగా ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఏదైతే కేసు ఉన్నదో ఆ కేసు సంబంధించి ఇక్కడ సాయంత్రం వరకు ఓపెన్ ఉన్నటువంటి వైన్స్లను ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ పాలసీ పేరుతో పూర్తి స్థాయిలో ఆప్ గవర్నమెంట్ కూడా రాత్రి 3 గంటల వరకు 2 గంటల వరకు గవర్నమెంట్ విధానంగా కాకుండా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టెండర్ల విషయంలో ఉందో అక్కడ ఎవరి హక్కు ఎంఆర్పి మీద ఎక్కువ అమ్మడం ఇవన్నీ చేశారు అని ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి స్కామ్ అంటూ కూడా మన అన్న మాట్లాడినట్టుగా విన్నాం. ఇది ఎవరైనా కానీ అక్కడ లోపల ఉన్నటువంటి కవిత గారు కావచ్చు, అక్కడ మనోజ్ సిసోడియా కావచ్చు, రామచంద్ర పిల్లై కావచ్చు, నిన్న మన వచ్చినటువంటి ఆయన అభిషేక్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నోరు విప్పితేనే అరెస్ట్ చేశారేమో అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చాం. రేవంత్ తుమ్మల లొల్లి నిజమే, సీఎం మంత్రి మధ్య పెరిగిన ఆఘాతం, రాజ్భవన్లో బుధవారం ఇద్దరి గొడవ, గురువారం మల్కాజ్గిరి సమీక్షకు తుమ్మల డుమ్మా, లొల్లి వల్లే హాజరు కాలేదంటున్న పార్టీ వర్గాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మధ్య బుధవారం రోజు రాజ్భవన్లో గొడవ జరిగింది. ఈ వార్తలను తెలంగాణ దినపత్రిక మీకు ఎక్స్క్లూజివ్గా అందించింది. అయితే కొందరు కాంగ్రెస్ నేతలు మాత్రం అదేం లేదని కొట్టిపారేశారు. కానీ గొడవ నిజమే అనడానికి మరో ఆధారం కూడా దొరికింది. గురువారం రోజున మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గానికి అది చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారంటూ కూడా తెలంగాణ దినపత్రిక ఎక్స్క్లూజివ్గా అందించిన వార్త ఏంటంటే, నిన్న తుమ్మల వర్సెస్ రేవంత్ ఇద్దరి మధ్య రాజ్భవన్లో గొడవ అయింది. ఆ గొడవ దానికి కారణాలు ఏంటో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పేసి నిన్న తెలంగాణ దినపత్రిక వేసింది. ఇక్కడ నిన్న ఏదైతే సాయంత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఏదైతే పార్లమెంట్ సంబంధించినటువంటి మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్లో తుమ్మల నాగేశ్వరరావు డుమ్మ కొట్టిండంటూ కూడా ఓ వార్తను తీసుకొని వచ్చింది. మరి ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు, మంత్రులు కూడా సీనియారిటీ ప్రకారం వీళ్ళందరూ కలిసి రేవంత్ రెడ్డి కుర్చీని లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది బలంగా వినిపిస్తూ ఉన్నటువంటి మాట. నిజానికి కాంగ్రెస్ పార్టీలో అలాంటివి జరుగుతాయంటే, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ రాజశేఖర రెడ్డి తప్ప 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి
అభ్యర్థులు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎవరూ లేరు. మా అంటే 1-2 సంవత్సరాలు, మా అంటే 3 సంవత్సరాలు. కానీ ఒకే పీరియడ్లో ముగ్గురు ముఖ్యమంత్రులు చేసినటువంటి ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అందుకే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినటువంటి పునాది ఏదైతే 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఎలా కొనసాగారో, రెండోసారి గెలిచినాక దురదృష్టవశాత్తు ఆయన మరణించిన తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ రోషయ్య గారు అయ్యారు. అయిన తర్వాత మళ్ళొకసారి ఇంకా కిరణ్ కుమార్ రెడ్డి గారు అక్కడే చూసాం. ఒకానొక స్టేజ్లో ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది అంటే ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటే 2-3 ముఖ్యమంత్రులను మార్చే అలవాటు ఉన్నది అనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అదే విషయంలో ఇక్కడ రేవంత్ రెడ్డికి కూడా జరిగే అవకాశం ఉంది అంటూ కూడా ఒక ఆలోచన కావచ్చు, విశ్లేషకులు మాట్లాడుతున్నారు. రూపాయలు 3,000 కోట్ల స్కామ్లో సీఎం రేవంత్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ నేత క్రిషాంక్ సంచలన ఆరోపణ. చిత్రపూలి కాలనీ సొసైటీలో కుంభకోణంపై ఎక్స్లో పోస్ట్ పెట్టిన క్రిషాంక్ ఫోన్ సీజ్. రేవంత్ సర్కార్పై ఆర్ఎస్పీ ఆగ్రహం. ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ మండిపాటు. అటెన్షన్ డైవర్షన్ గ్యాంగులంటూ విమర్శలు అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చారు. చిత్రపూరి కాలనీలో జరిగిన 3,000 కోట్ల కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలు సంచలనంగా మారాయి. ఈ వార్తల నేపథ్యంలో ఎక్స్లో పోస్ట్ పెట్టిన బీఆర్ఎస్ నేత క్రిషాంక్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఫోన్ సీజ్ చేశారు. ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. కుంభకోణం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఫోన్ సీజ్ చేస్తారా, ఇదే నా ప్రజాపాలన అంటూ క్రిషాంక్పై ఫైర్ అయ్యారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ఇదేనా కాంగ్రెస్ చెప్పిన ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. సోషల్ మీడియా పోస్టులు పెడితే తెలంగాణ పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి అనుముల మహానందరెడ్డి అనే వ్యక్తికి సంబంధాలు ఉన్నాయన్నారు. చిత్రపూరి కాలనీలో 3,000 కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ గతంలో ఆరోపణలు చేశారని, అవే ఆరోపణలు తాను చేశానన్నారు. చిత్రపూరి సొసైటీ కోశాధికారి అనుముల మహానందరెడ్డి ఎవరో తెలియదని సీఎం అంటున్నారని, మహానందరెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి దిగిన ఫోటోలు ఉన్నాయని మీడియా ముందు ప్రదర్శించారు. తనపై పెట్టిన కేసుపై న్యాయ పోరాటం చేస్తానని, చట్ట ప్రకారం ఫోన్లను జప్తు చేస్తే అధికారంలో లేదని సుప్రీంకోర్టు తీర్పు ఉందన్నారు. జ్యుడిషియల్ వారెంట్ వెంటనే ఫోన్లు జప్తు చేయాలన్నారు. అంటే ఇక్కడ చిత్రపూరి కాలనీకి సంబంధించినటువంటి సొసైటీలో సంబంధించినటువంటి వ్యక్తి ఈయన యనుమల మహానందరెడ్డి. ముఖ్యమంత్రి గారు ఏమంటా ఉన్నారు అంటే నాకు సంబంధం లేదంటారు. కానీ మరి ఈ ఫోటో ఏడ దిగిరు సార్? మీకు సంబంధం లేనటువంటి వ్యక్తితో సరే అభిమానే వచ్చింది అనుకుందాం, ఒక ఫోటో ఉంటుంది, 2 ఫోటో ఉంటుంది, మీ ఇంటి పేరు మీ అంతా ఒకటే కదా, మీకు తెలియకుండానే అక్కడ జరిగిందా? అంటే గతంలో ఫిరోజ్ ఖాన్ 3,000 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించిండు. ఆ రోజు ఏం లేదు. మరి ఈరోజు బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ప్రజాస్వామ్యం ప్రజాపాలన ఎవరైనా విమర్శించవచ్చు, ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నించవచ్చు అని చెప్పినటువంటి మీరు ఈరోజు మరి ఆయన మీద ఎఫ్ఐఆర్ చేయడం, సీజ్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది సోషల్ మీడియా వేదికగా పబ్లిక్ అడుగుతూ ఉన్నారు, బీఆర్ఎస్ నేతలు అడుగుతూ ఉన్నారు. చెప్పాలి కదా దీని మీద సమాధానం. మరి దాని మీద ఏమైనా స్పెషల్ ఎంక్వైరీ చేయాలి కదా. ఏదైతే ఈ యొక్క కాన్సెప్ట్ మీద చిత్రపూరి కాలనీ 3,000 కోట్ల కుంభకోణం ఏం జరిగిందని దాని మీద ఎంక్వైరీ చేయండి కదా. అడిగినటువంటి వాళ్ళ మీద కేసులు చేయడం ఇవన్నీ సబబు కాదని మేము భావిస్తూ ఉన్నాం. మరి ఇదే ప్రజాస్వామ్యమా? ఇదే ఇట్లాగే ఉంటుంది ప్రజాస్వామ్యము అంటే ఇంకా మరి ఏం చేయాలో అది మీరే మాట్లాడుకోవాలి. పూర్తి స్థాయిలో ఇదైతే 3,000 కోట్ల స్కామ్ గతంలో ఫిరోజ్ ఖాన్ ఆరోపించుకుంటూ వచ్చారు. ఇప్పుడు క్రిషాంక్ గారు ఆరోపిస్తున్నారు. మరి ఇంతమంది ఆరోపిస్తూ ఉన్నా కూడా ఇక్కడ 3,000 కోట్ల స్కామ్ అయిందని గతంలో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ గారు అన్నారు. మరి ఇప్పుడు చేయండి సార్, దాని మీద ఎంక్వైరీ చేయండి, దాని మీద నిజ నిరూపణ. ఇంత గతంలో అంటే వేరే ప్రభుత్వం ఉంటే మీ మాట లేదనుకో, ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నది కదా, మీరు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది కదా. ఇప్పుడు మీరు ఎందుకని చేయట్లేం లేదని ఇక్కడ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తూ ఉన్నది. నాకు సీఎం కావాలని లేదు, నేను బీజేపీతో టచ్లో లేను, కాంగ్రెస్లో నెంబర్ 2 కాదు, నా దగ్గర పండ్లున్న చెట్లకే రాళ్ళ దెబ్బలు. మొన్న గేట్లు తెరిచామన్న సీఎం రేవంత్ రెడ్డి, నిన్న ఇంకా గేట్లు తెరవలేదన్న మంత్రి పొంగులేటి, ఇవాళ రైతు బంధు ఇస్తామని ప్రకటన, మీడియాకు దావత్ ఇచ్చి ముచ్చటించిన మంత్రి అంటూ కూడా ఒకటి. ఇక్కడ నాకు సీఎం కావాలని లేదు అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటున్నాడు. కానీ అందరు ఏమంటా ఉన్నారు అంటే, తెలంగాణ సమాజం ఏమంటున్నారు అంటే, పార్టీలో మొదటిసారి ఎమ్మెల్యే గెలిచి మంత్రి పదవిని తీసుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే అది పొంగులేటి సీనన్ననే మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన మొదటిసారి ఏం అనుభవం ఉన్నది అని
పాలన మీద ఏం అనుభవం ఉన్నది, నియోజకవర్గం మీద ఏం అనుభవం ఉన్నది, సరే ఆయన నియోజకవర్గం పట్టుండొచ్చు, కానీ మంత్రివర్గం మీద ఏం అనుభవం ఉన్నదని మొదట ఆయనకి ఆయన ఇచ్చారు. అంటే 17-18 మంది ఎమ్మెల్యేలను గెలిపించినందుకు ఆయనకు మంత్రి పదవి ఇచ్చిరా? ఇక్కడ బీజేపీలో టచ్లో ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, బీజేపీలో టచ్లో ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. మరి అంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాక ముందు బీజేపీతో టచ్లో ఉన్నాడు. అంటే ఇక్కడ తెలంగాణ సమాజం కానీ మిగతా మాట్లాడుతుంది ఏంటి అంటే భారతీయ జనతా పార్టీ టచ్లోకి పోయినాక అక్కడ భారతీయ జనతా పార్టీ అధిష్టానం కావచ్చు, లేదా పొంగులేటి శ్రీనివాసనే ఇక్కడ ఖమ్మంలో ప్రభావం చూపించే అవకాశం లేదు, అందుకే నేను కాంగ్రెస్లోకి పోయి కొన్ని రోజుల తర్వాత భారతీయ జనతా పార్టీలోకి వస్తా అనే మాట అన్నాడేమో అనే ప్రశ్నగా తెలంగాణ సమాజం మాట్లాడుతూ ఉన్నది. ఇక్కడ ఈయననేమో నాకు చేయాలని ఇక్కడ మొన్న ఏమన్నాడు రేవంత్ రెడ్డి, మేము గేట్లు తెరిచేసినాం కాబట్టి అందరు వస్తారు రావాలి అని. గేట్లు తెరిచినామంటే ఏంది అంటే ఎమ్మెల్యేలను ఎంపీలను రామని అర్థం కదా. ఇప్పుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసన్ ఏమంటుండు, మేము ఇంకా గేట్లు తెరవాలి అని రైతు బంధు ఇస్తాను ప్రకటించారు. అంటే ఇంకా రైతు బంధు ఇవ్వలేదు తెలంగాణ రాష్ట్రంలో. యాసంగి పంట కూడా అయిపోయింది, యాసంగి పంట అయిపోనికి వచ్చింది, అన్నీ వేసారు, రైతు బంధు ఇంకా వాళ్ళే ఇంకెప్పుడు వేస్తారు? అంటే వర్షాకాలంది యాసంగాది ఒకసారి వేస్తారా? అంటే వర్షాకాలం నుంచి మరి ఎకరానికి 7,500 వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, మరి అప్పుడే వేస్తారా? ఈ 5,000 7,500 ఎకరానికి ఎంత కావాలి? 12,500 అప్పుడే పోతా ఉన్నారా? మరి అట్లా చెప్పండి. ఇప్పుడు రైతు బంధు ఇంకేసాను మీడియాకు దావత్ ఇచ్చి అక్కడ ముచ్చటించిన మంత్రి అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది. బావిక పూడిక తీస్తుండగా కరెంట్ షాక్తో కూలి మృతి. బావిలో పూడిక తీస్తుండగా విద్యుత్ షాక్తో ఒకరు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని బేరువాడ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ వంశీధర్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఓ రైతు తన బావిలో నీరు అడుగడంతో పంటలకు నీరు అందించాలని క్రేన్ సహాయంతో బావిలో పూడిక తీస్తున్నాడు. పూడిక తీయడానికి అదే గ్రామానికి చెందిన భానోత్ రమేష్ కూలికి వచ్చాడు. బావిలో ఉన్న విద్యుత్ మోటార్ ఆన్ కాకపోవడంతో రమేష్ మోటార్ను మరమ్మతు చేస్తుండగా కరెంట్ షాక్ గురై మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. రమేష్ కుటుంబం కన్నీరు మున్నీరు అవుతుందంటూ కూడా ఇక్కడ ఈ బావిలో నీళ్లు లేక పంట పొలాలను ఎలా పండించుకోవాలో తెలియక రైతు అక్కడ క్రేన్ సహాయంతో బావిలో పూడిక తీస్తున్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే మోటార్ ఆన్ కాకపోవడంతో కూలికి వచ్చినటువంటి భానోత్ రమేష్ అక్కడ మోటార్ ఆన్ కావడంతో మోటార్ ఆన్ చేయడానికి వెళ్తున్నటువంటి సమయంలో కరెంట్ షాక్ దాకి మరణించాడు. ఆ కుటుంబానికి కన్నీరు మున్నీరు అయిందని కూడా వార్తను తీసుకొని వచ్చింది. ప్రశ్నిస్తే నల్ల కనెక్షన్ కట్. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఘటన. ప్రశ్నిస్తే పాపం అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రేవంత్ సర్కార్ తప్పిదాలను నిలదీసిన రైతుల కష్టాలపై మాట్లాడిన తప్పుగా భావిస్తూ ప్రతిపక్ష నేతలను ఇబ్బందులు పాలు చేస్తున్నారని వాపోయారు. తమ నేతలపై కేసులు పెట్టడంతో పాటు నానా రకాలుగా టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. మరి చూడాలి ఇక్కడ మీ ఇంటికి నీళ్లు రాకుండా చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చి మరి కట్ చేసిన ఘటన నాగార్జున సాగర్ నియోజకవర్గం అనుముల మండలంలోని పేరూరు గ్రామంలో చోటు చేసుకుంది. మాజీ దేవస్థానం చైర్మన్ రాయనబోయిన రామ్లింగయ్య ఇంటి ముందున్న మిషన్ భగీరథ నల్లని సిబ్బంది తొలగించారు. ప్రజా సమస్యలపై నిలదీస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. అధికారులతో వేధింపులకు గురి చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇదే తంతు అన్నాడు. అంటే ఇక్కడ ప్రశ్నించినటువంటి సోషల్ మీడియా వేదికగా ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినా సరే ప్రశ్నిస్తే మొన్న మాధవరావు అన్న మీద దాడి చేశారు. ఈరోజు ప్రశ్నిస్తే ఇక్కడ ఆయన ఇంటి ముందు ఇది ఈ పిక్కు చూస్తున్నారు కదా, ఆ ఇంటి ముందర ఉన్నటువంటి నీళ్ళ కనెక్షన్ ఏదైతే మిషన్ భగీరథకు సంబంధించినటువంటి నీళ్ళ కనెక్షన్ కట్ చేశారు. వీళ్ళేమో పదే ప్రజాపాలన ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ప్రజాపాలన తీసుకుపోతా ఉన్నాం అంటున్నారు. ప్రశ్నించవచ్చు విమర్శించవచ్చు అని చెప్తా ఉన్నారు. కానీ ఈడ ఏం జరుగుతూ ఉన్నది? ప్రశ్నిస్తే దాడులు జరుగుతూ ఉన్నాయి, ప్రశ్నిస్తే ఇంటికి వచ్చి నీళ్లు కట్ చేస్తూ ఉన్నారు. నీళ్లు కట్ చేయడంలో అధికారులు కూడా పూర్తిగా ప్రభుత్వానికి తొత్తులుగా మారుతూ ఉన్నారు. ఎందుకు కట్ చేయాలి సార్ అని అడిగే హక్కు లేదా? అంటే విమర్శిస్తే ప్రశ్నిస్తే మీకు నీళ్లు కట్ చేస్తారా? అంటే మరొకసారి ఏం తీసుకురాబోతా ఉన్నారు? గతంలో తెలంగాణ స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణకు స్వాతంత్రం రాలే. ఆ సమయంలో ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ఊరిని వెలివేయడం కానీ
ఆ ఊరికి తిండి లేకపోవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉండే రజాకారులు. అలా తీసుకురాబోతా ఉన్నారా మీరు? అంటే ప్రశ్నించినోనికి నీళ్ళు ఇస్తలేరు అంటే మీరు ఆ ఊరిని ఆయనని ఏం చేద్దాం అనుకుంటా ఉన్నారు? అంటే ఎంత గతంలో భూస్వామ్య దొరలు చేసినటువంటి రెడ్లు చేసినటువంటి పనితనమా? ప్రశ్నిస్తే నీళ్ళ కనెక్షన్ కట్ చేసుడు ఏంటంటే నల్ల కనెక్షన్ మొత్తుకున్నారు కదా ఇంతకుముందు దొర పాలన గడిల పాలన అని. ఇప్పుడు మరి మీరేం చేస్తూ ఉన్నారు? పోస్టర్లు వేయడానికి కూడా డబ్బులు లేవు. పోస్టర్లు వేయడానికి రాహుల్ గాంధీ దగ్గర కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులు లేవంట. హైదరాబాద్కి రా, కాంగ్రెస్ వాళ్ళు ఎన్నేస్తారో చూపిస్తాం మేము. హైదరాబాద్కి రండి, ఎన్నేస్తారో చూపిస్తాం. ఆస్తులు ఉన్నాయిగా పెట్టండి. అవి వచ్చినాయిగా ఎలక్ట్రల్ బాండ్లు తెలిసినాయిగా ఎవరెవరికి ఎంత ఇచ్చారు, ఏ కంపెనీ ఎంత ఇచ్చింది అని. ఇలా తానా నోరు తెరిస్తే అబద్ధాలు. రైతు బంధు వచ్చిన వాళ్ళే నాకు ఓటేయండి, ఎకరానికి 7,500 ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా, వానాకాలం పంటకు పైసలు అందిస్తామన్నా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అందే రైతు బంధు వచ్చిన వాళ్ళే నాకు ఓటేయండి. ఎవరు వేయరు నిజామాబాద్ ప్రజలు మీకు. నిజామాబాద్ ప్రజలు మీకు ఎవరు వేయరు. మీరు రాజకీయ ఉద్దండులు, నిజాలు తెలిసి రైతు బంధు వచ్చిన వాళ్ళే నాకు ఓటేయండి అంటే ఎవరు వేయరు సార్ మీకు. రైతు బంధు ఎంతమందికి వచ్చింది, ఎన్ని ఎకరాల లోపు వచ్చింది? మీరేమో 5 ఎకరాల లోపు వచ్చిందంటారు. 5 ఎకరాల లోపు రానంటే రైతులు చాలామంది ఉన్నారు. 5 ఎకరాల్లోనే రాకని రైతులు చాలామంది ఉన్నారు. మరి ఏమైంది మీకు? మీరు ఇక్కడ రైతు బంధు వచ్చిన వాళ్ళే అంటే రాని వాళ్ళందరూ మీకు ఏదని అర్థమా? రైతు బంధు రాని వాళ్ళు మీకు ఏదని అర్థం, అంతేగా క్లియర్గా. మరి అట్లయితే దాదాపు 100%లో 40%, 30% మందికే రైతు బంధు, 70% మంది మీరే వేయకపోతే ఓడిపోతారు కదా. మరి ఈ స్ట్రాటజీయా? లేకపోతే ఎలక్షన్ ముందు రోజు వేస్తారా? రైతు బంధు డబ్బులు వచ్చిన రైతులే కాంగ్రెస్కు ఓటు వేయాలని ఒక పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు. జగిత్యాలలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇప్పుడు ఎకరానికి 5,000 వస్తున్నాయని, త్వరలో ఎకరానికి 7,500 ఇప్పించే బాధ్యత తమదని చెప్పారు. సాగు చేసే భూములకు మాత్రమే తన బాధ్యత అని తెలిపారు. వానాకాలం పెట్టుబడికి పైసలు అందిస్తామన్నారు. ఇక రైతులకు ₹2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఆయన రేవంత్ రెడ్డి గ్యారంటీ ఇచ్చాను. ఎప్పుడు ఇచ్చారు? 2 లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎప్పుడు ఇచ్చారు ప్రజలారా? మీరు ఒకసారి కామెంట్ల రూపంలో చెప్పండి. కామెంట్ల రూపంలో చెప్పండి ఏమని. రైతు రుణమాఫీ ఎప్పుడు ఇస్తున్నారు? December 9. అంటే నేను గతంలోనే చెప్పిన గవర్నమెంట్ December 9 అంటే మోసపోకండి. December 9 అంటే December 9, 2023 కాదండి. December 9, 2028. December 9, 2028 లాస్ట్ పీరియడ్. అంటే మరోసారి అసెంబ్లీ ఎన్నికలు వచ్చే మూమెంట్లో రుణమాఫీ, అప్పటి వరకు రుణమాఫీ అవి కాదు. December 9 అన్నారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమంటారు కాంగ్రెస్ నేత? December 9 అన్నాం. ఇన్ని రోజులు 100 రోజులు అయిపోయిందా? 100 రోజులు కాకపోతే మొత్తుకుంటామేంది మా మీద అని అడిగారు. December 100 రోజులు అయిపోయింది, ఇక 110 రోజుల కాడికి వచ్చింది సంసారం. ఇక్కడ December 9, 2028 మేము సమయము, డేటు అన్నీ చెప్పినామా? డేట్ చెప్పినాం, ఇయర్ చెప్పినామా? చేస్తాం. ఆర్థికంగా కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయాడు. మేమేమో 16,400 కోట్ల అప్పు తెచ్చినాం. కానీ మేము చేసింది అప్పు కాదు, మేము అభివృద్ధి చేయనిక తెచ్చినాం. ఆయన తిన్నిక తెచ్చుకున్నాడని ప్రతిపక్షాలు మాట్లాడతాం. సిగ్గు అనిపిస్తలేదేమో వీళ్ళకు. రైతు బంధు వచ్చిన వాళ్ళే ఓట్లు వేయాలంటే అట్లయితే ఎవడేయరు మీకు. అరెస్ట్, చివరి దశకు లిక్కర్ కేసు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్. సోదాల తర్వాత అదుపులోకి తీసుకున్న అధికారులు. ఇప్పటిదాకా కేసులో 4 ఆప్ నేతల అరెస్టుపై మినహాయింపు ఇవ్వలేమన్న హైకోర్టు తీర్పు వచ్చిన కొన్ని గంటల్లోనే కేజ్రీవాల్ అరెస్ట్. కేజ్రీవాల్ ఇంటి దగ్గర ఆప్ నేతల ధర్నా, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు. పూర్తి స్థాయిలో ఇక్కడ ఢిల్లీ లిక్కర్ కేసు చివరి దశకు చేరుకున్నట్టు కనిపిస్తుంది. ఈ మధ్య బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన ఈడీ తాజాగా ఢిల్లీ సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను అదుపులోకి తీసుకుంది. దీంతో లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఆప్ నేతల సంఖ్య 4కి చేరింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్ట్ కాగా ప్రస్తుతం కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యారు. ఇక్కడ మన వీళ్ళు ఏం గొప్ప చెప్పుకుంటారంటే మన అరవింద్ కేజ్రీవాల్ మహనీయుడు, గొప్పోడు, కుంభకోణం చేసినోడు, ఇక్కడ లిక్కర్ పాలసీ మీద పెత్తానం చేసినోడు, అందరిని అవి చెప్పరు.
బయటికేమో ఒక షేడు, లోపల ఒక షేడు. ఢిల్లీ జైళ్ళ నుండే ప్రభుత్వ పాలన చేస్తాడంట. ఇలా సీనియర్ నేతలు మాట్లాడుతూ ఉన్నారు, ఆప్ నేతలు. పూర్తి స్థాయిలో ఏం జరుగుతూ ఉన్నది అనేది ఏమనంటే ఆడ ఎలక్షన్ స్టంట్ అంటారు, కానీ నిజానికి కూడా 9 సార్లు నువ్వు తప్పు అయినప్పుడు 9 సార్లు విచారణకు పిలిస్తే ఎందుకు పోలే? ఆ 5గురు ఎవరు? అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ తర్జన భర్జన. పోటీకి విముఖత చూపుతున్న నేతలు కింది స్థాయి లీడర్లను బతిమలాడుకుంటున్న వైనం. ప్రజల్లో ఇమేజ్ ఉన్న లీడర్ దొరక్క అవస్థలు. 5 స్థానాల అభ్యర్థుల విషయంలో అయోమయం. క్యాడర్లో పెరిగిపోతున్న నిరాశ. ఫామ్ హౌస్లోనే ఉంటూ కేసీఆర్ మంతనాలు. అంటే లేలే పూర్తి స్థాయిలో ఇక్కడ 5 స్థానాల్లో కాదు, వాళ్ళు ఉన్నారు, అభ్యర్థులు ఉన్నారు. కేసీఆర్ ఏం తర్జన భర్జన పడతలేడు. నిజానికి కూడా ఆలోచించి ఎవరికి ఇస్తే మనం ముందడుగేస్తాము అనేది ఒక సర్వే రూపంలో వాళ్ళు నివేదిక తెప్పించుకొని టికెట్లు ఇచ్చే ప్రక్రియ చేస్తూ ఉన్నారు అని సమాచారం ఉన్నది. కాకపోతే కాస్త ఆలస్యం అవుతా ఉన్నది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక లెక్క ఉంటుంది, అధికారం దిగంగానే చూసినారు కదా, ఆ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్కి జైగొట్టినటువంటి వాళ్ళే ఈరోజు కేసీఆర్ని తిట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చారు. అధికారం నుండి మరోసారి అధికారం అంటే వీళ్ళకు ముఖ్యమైంది కేసీఆర్ ముఖ్యం కాదు, టీఆర్ఎస్ పార్టీ ముఖ్యం కాదు, ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యం కాదు, రేవంత్ రెడ్డి ముఖ్యం కాదు. వాళ్ళకు అధికారం ఎక్కడుంటే అధికారం అనేది ముఖ్యము. ఇది క్లియర్ పాయింట్. క్లియర్గా ఆ పాయింట్ అర్థమవుతా ఉన్నది. చాలామంది నేతలు 12 నెలల్లో 13 మంది. అగ్రరాజ్యంలో ఏం జరుగుతుంది? భారతీయ విద్యార్థుల వరుస మరణాలు, అది కూడా హిందూ విద్యార్థులే. ఏదైనా కుట్ర దాగి ఉందా? ఉన్నత చదువుల కోసం మంచి భవిష్యత్తును రూపొందించుకుందామని ఎన్నో ఆశలతో అగ్రరాజ్యం అమెరికాలో అడుగుపెట్టిన భారతీయ విద్యార్థులు ఒక్కొక్కరుగా మిగతా జీవులుగా మారుతున్నారు. గడిచిన 12 నెలల కాలంలోనే ఏకంగా 13 మంది ఇండియన్ స్టూడెంట్స్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పలు అనుమానాలకు దారితీస్తుంది. ఆ విద్యార్థుల వరుస మరణాల భారతదేశంలో ఉండే ఇతర విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తూ ఉంది. అగ్రరాజ్యంలో అమెరికాలో పూర్తి స్థాయిలో 12 నెలల్లో 13 చనిపోయారు, 13 మంది చనిపోయారు. 13 మంది కూడా హిందూ మతానికి సంబంధించినటువంటి విద్యార్థులే చనిపోయినారు. అక్కడ ఏమైనా కుట్ర జరుగుతూ ఉన్నది అంటే దాంట్లో ఎన్నో 1,00,000 ప్రశ్నలు వెలుగులోకి వస్తున్నాయి. దయచేసి తినే తిండి అమ్మనాయన పక్కన వండుకుంటా తిన్నది ఏదో కడుపుకు పట్టి ఏదో ఇక్కడ 40,000కు 30,000కు 20,000కు జీవనోపాధం స్టార్ట్ చేసుకొని ఇక్కడనే చదువుకోరి ఇన్నే జాబులు చేసుకోరు. కానీ అగ్రరాజ్యంలోకి పోయి అనవసరంగా ఇక్కడ 13 మంది 12 నెలల్లో 13 మంది మరణించారంటే ఆ బాడీ రావడానికి కూడా చాలా సమయం పట్టే అవకాశం ఉన్నది. అయితే ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే 13 మంది విద్యార్థులు చచ్చిపోతే 12 నెలల వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో అందరూ హిందువులే. అంటే హిందూ విద్యార్థులపై ఏమైనా కుట్ర జరుగుతూ ఉన్నదంటే దాంట్లో ఎన్నో ప్రశ్నలు. ఎస్ అవును జరుగుతున్నాయని కొంతమంది అంటుంటే ఈ సెక్యులర్ వాదులు అట్లా జరుగుతాయి, హిందూ అని వాళ్ళకెట్లా తెలుసు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దయచేసి ఆ బయట దేశాలకు పోయి చదువుకొని ఇబ్బందులు పడేదానికంటే ఉన్న చదువు ఈయనే చదువుకొని కడుపు నిండా అన్నం తిని ఇన్నే వండుకోరు. బయట దేశాలకు పోవడం తప్పు అంటలే, కాకపోతే ప్రాణాల కంటే మించింది, తల్లిదండ్రుల కంటే మించింది చదువు కాదు. నాకు తెలిసినంతవరకు చదవాలి, ఈడ ఉన్న చదివే వీడికంటే ఎక్కువ మంచి చదువు ఉండొచ్చు లేక అంతేగాని డబ్బులకు ఆశపడి ఉన్న భవిష్యత్తును ఖరాబ్ చేసుకుంటా ఉన్నారు అనేది కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. తుమ్మల లేకుండానే మల్కాజ్గిరి పార్లమెంట్ నేతలతో రేవంత్ భేటీ. గెలుపు వ్యూహాలపై దిశానిర్దేశం. మీటింగ్ తుమ్మల డుమ్మ ఇన్ఛార్జ్ తుమ్మల లేకుండానే సమావేశం. కుమారుడి ఖమ్మం టికెట్ అడుగుతున్న తుమ్మల అలిగే కార్యక్రమానికి హాజరు కాలేదా? తుమ్మల మల్కాజ్గిరి నియోజకవర్గానికి ఒక మంత్రిగా పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆయన డుమ్మ కొట్టిండు. ఎందుకు డుమ్మ కొట్టిండు అంటే నిన్న ఒక రేవంత్ రెడ్డితో ఒక గొడవ అయిందని అదొకటే అడుగుతున్నారు. అదొకటి మరి ఆ గొడవకు కారణం తుమ్మల నాగేశ్వరరావు కుమారునికి టికెట్ అడుగుతా ఉన్నారు. ఆ టికెట్ ఇవ్వలేదని గొడవ అయిందా లేకపోతే ఎందుకు? కానీ ఇక్కడ తుమ్మల పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు కదా, ఆ ఇన్ఛార్జిలో మరి ఎందుకని ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారి గయాజరయ్యారు? దాని మీద స్పందించాలి, దాని మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరికి? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి. ఎందుకంటే ఆయన అలిగాడా ఇవన్నీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే
తుమ్మల నాగేశ్వరరావు తమ కుమారునికి టికెట్ ఇవ్వకపోతే ఏమైనా అటు ఇటు చేసే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీలో? బిగ్ ఫజిల్, ఖమ్మం సీట్పై కాంగ్రెస్లో గందరగోళం, ముగ్గురు మంత్రుల మధ్య తీవ్ర పోటీ, తమ కుటుంబీకులకు టికెట్ ఇప్పించేందుకు పట్టు, మున్షిపై భారం వేసిన అధిష్టానం. పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం సీట్ కాంగ్రెస్ ఆశావాహులకు హాట్ కేక్లా మారింది. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ముగ్గురు మంత్రుల కుటుంబ సభ్యుల టికెట్ రేస్లో ఉన్నారు. తమకంటే తమకే అవకాశం కల్పించాలంటూ పార్టీ సీనియర్లను బహిరంగంగా కోరుతున్నారు. దీంతో అధికార పార్టీకి ఖమ్మం లోక్సభ స్థానంపై టెన్షన్ నెలకొంది. ఈ టికెట్ కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తన భార్య నందినికి ఎలాగైనా టికెట్ దక్కించాలని ఆశిస్తున్నారు. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇప్పించుకునేందుకు పావులు కలుపుతున్నారు. అదేవిధంగా తుమ్మల కొడుకు యుగేందర్కు ఖమ్మం టికెట్ ఇవ్వాలి. అంటే ఇక్కడ ఇన్ని రోజులు కుటుంబ పాలన అని చెప్పి మొత్తుకున్నటువంటి కేసీఆర్ది కుటుంబ పాలన అని మొత్తుకున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఈరోజు పూర్తి స్థాయిలో ఇక్కడ కాంగ్రెస్లో ఏం జరుగుతూ ఉన్నది అంటే ఇది కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన జరుగుతూ ఉన్నది. ఎలా జరుగుతూ ఉన్నది అనేది ఒకటి చెప్తా. ఇక్కడ ఖమ్మం సీట్లో ముగ్గురు అడుగుతూ ఉన్నారా, ముగ్గురు కూడా ఆ ఖమ్మంకి సంబంధించి ముగ్గురు కూడా మంత్రులు. దీంట్లో ఒకటి బట్టి విక్రమార్క గారు బట్టి అడుగుతా ఉన్నాడు తన భార్యకి పొంగులేటి తమ్మునికి, మూడోది తుమ్మల కొడుకు. తుమ్మల ఎవరికి అడుగుతా ఉన్నాడు? కొడుకు అడుగుతా ఉన్నాడు. కొడుకు ఎందుకు అడుగుతా ఉన్నాడు? తుమ్మల కొడుకు అడుగుతా ఉన్నాడు. ఒకసారి రెండు మూడు సెగ్మెంట్లు మాట్లాడుకుందాం ప్రజలారా. ఖమ్మం సంబంధించి బట్టి మంత్రి, పొంగులేటి అడుగుతా ఉన్నాడు. మూడోది తుమ్మల అడుగుతా ఉన్నాడు. ఎవరెవరికి అడుగుతా ఉన్నాడు? కొడుకు, తమ్ముడు, భార్య. ఇది ఇలా ఉందా? ఇది కుటుంబ పాలన కోసమే కదా. తర్వాత నల్గొండ ఫస్ట్ ఎవరు? కోమటిరెడ్డి ఫ్యామిలీ. ఎవరికి అడుగుతా ఉన్నది? కోమటిరెడ్డి ఫ్యామిలీ ఎవరికి అడుగుతా ఉన్నది? లక్ష్మీరెడ్డి గారికి అడుగుతా ఉన్నది. రాజగోపాల్ రెడ్డి గారి భార్య లక్ష్మీరెడ్డి గారికి అడుగుతా ఉన్నది కుటుంబం. వీళ్ళు ఒక మంత్రి ఉన్నారు దీంట్లో, ఇక్కడ భువనగిరికి సంబంధించి కుంభం అనిల్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యే కూతురు కడుగుతా ఉన్నాడు. మరొకటి ఇక్కడ గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీలోకి వస్తే సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డికి భువనగిరి కావచ్చు, నల్గొండ కావచ్చు, లేదు సరే ఇక్కడ భువనగిరి పార్లమెంట్ సంబంధించి మన నల్గొండ కాదు, నల్గొండ ఆల్రెడీ కుటుంబ పాలన ఇచ్చారు, అది మాట్లాడుకున్నాం. భువనగిరికి సంబంధించి ఇక్కడ కుంభం అనిల్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. కుంభం అనిల్ రెడ్డి తన కూతురు కడుతూ ఉన్నాడు. ఆడ పనిచేసినటువంటి నేతలు ఉన్నారు. తర్వాత వీళ్ళు అయిపోయారు కదా ప్రజలారా. పూర్తి స్థాయిలో కుంభం కూతురికి ఇక్కడ జానారెడ్డి కుటుంబం వేసుకుందాం. జానారెడ్డి కుటుంబం ఏం చేస్తూ ఉన్నాడు? చిన్న కుమారునికి ఇప్పించుకున్నాడు ఎమ్మెల్యే. చిన్న కుమారుడు ఎమ్మెల్యే నాగార్జున సాగర్. రెండు పెద్ద కుమారుడు ఎంపీ క్యాండిడేట్ నల్లగొండ. ఇది జానారెడ్డికి. ఇక్కడ గడ్డం ఫ్యామిలీకి అడుగుదాం. గడ్డం ఫ్యామిలీ అన్న ఎమ్మెల్యే,
బెల్లంపల్లి నుండి రెండు తమ్ముడు ఎమ్మెల్యే చెన్నూరు నుండి మూడు ఇప్పుడు కొడుకు వివేక్ కొడుకుకి ఎంపీ పెద్దపల్లి క్యాండిడేట్. ఇంత జరుగుతుంది. ఇవంతా కుటుంబ పాలన కాదా? వీళ్ళందరూ కాదా కుటుంబానికి సంబంధించిన వాళ్ళు? ఇక్కడ బట్టి విక్రమార్క భార్యకు అడగొచ్చు, పొంగులేటి తమ్మునికి అడగొచ్చు, తుమ్మల కొడుకు అడగొచ్చు, భువనగిరిలో కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మీరెడ్డి అమ్మకి అడగొచ్చు, ఇక్కడ కుంభమణిల్ రెడ్డి గారు అక్కడ కూతురు కీర్తిరెడ్డి గారికి అడగొచ్చు, ఇక్కడ జానారెడ్డి ఇద్దరికి ఇప్పించుకోవచ్చు. ఇక్కడ గడ్డం ఫ్యామిలీ ఎమ్మెల్యే అన్ననేమో గడ్డం వినోద్ ఏమో బెల్లంపల్లి ఎమ్మెల్యే, తమ్ముడేమో వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యేనేమో చెన్నూరు, కొడుకు గడ్డం వంశీకేమో పెద్దపల్లి నుంచి ఎంపీ క్యాండిడేట్. అంటే వీళ్ళందరూ అడగొచ్చు. ఇంతమంది ఒకరు కాదు ఇద్దరు కాదు, ఇంకా చాలామంది ఉన్నారు మాట్లాడుకోవడానికి. వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కుటుంబ పాలన చేస్తూ ఉన్నారు. కేసీఆర్ మీద పదే కుటుంబ పాలన అని చెప్పిన వాళ్ళకు ఇప్పుడు మాట్లాడరు. మేధావులు ఉన్నారు కదా తెలంగాణ రాష్ట్రంలో, చీమ చెట్టుకుమ్మంటే ఎవరిగా మాట్లాడేటువంటి మేధావులు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? కుటుంబ పాలన మీద ఎందుకు మాట్లాడలేదు? అంటే తమ కుమారులు, తమ కోడళ్ళు, తమ బిడ్డలు, తమ భార్యలే రాజకీయాల్లో ఉండాలనా? అంటే వేరే వాళ్ళు పనిచేసిన వాళ్ళు ఉండొద్దా? ఏంది ఇదేం న్యాయం? కాంగ్రెస్ పార్టీలు ఇదేనా న్యాయం? కాంగ్రెస్ ఏక్నాథ్ షిండే పొంగులేటి బీజేపీ మనిషి, పార్లమెంట్ ఎన్నికల తరజం కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండే ఆయనే గాదే ఎన్నే సంచలన వాక్యాలు అంటూ కూడా మరో వార్త. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని బీఆర్ఎస్ బీజేపీ నేతలు వ్యాఖ్యానం చేస్తున్నారు. ఇదే సమయంలో ఉద్యమకారుడు గాదే ఎన్ఐఆర్ రాష్ట్ర రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండే ఉన్నారని, త్వరలో బయటకు వస్తారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల వేళ మరోసారి ఏక్నాథ్ షిండే అంశం తెర మీదకి రావడం ఆసక్తికరంగా మారింది. బీజేపీతో ఒప్పందంలో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్లో చేరారని, త్వరలో బీజేపీలో జాయిన్ అవుతారని గాదే ఎన్ఐఆర్ షాకిచ్చారు. తాజాగా ఓ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన పలు సంచలన మనం ఇంతసేపే మాట్లాడుకున్నాం. మొట్టమొదటిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరిని ఆశ్రయించిండు? టీఆర్ఎస్ నుంచి వచ్చిన తర్వాత అంటే భారతీయ జనతా పార్టీని ఆశ్రయించిండు. భారతీయ జనతా పార్టీని ఆశ్రయించిండు కాబట్టి అక్కడ మరి వీళ్ళ మధ్య ఒప్పందం జరిగిందా, లేదా పొంగులేటి సలహా ఇచ్చారా, లేకపోతే అధిష్టానమే సలహా ఇచ్చిందా? ఖమ్మంలో మనం పట్టు సాధించలేం, మరి మీ పట్టు మీరు కోల్పోతారేమో అని అలా ఏమైనా చేశారా? లేకపోతే ఏంటి అంటే ఇప్పుడు ఖమ్మం సంబంధించినటువంటి అభ్యర్థిని ముఖ్యమంత్రిగా చేస్తే, ముఖ్యమంత్రి చేస్తే ఖమ్మంలో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పొంగులేటుకున్నటువంటి పాజిటివ్ వైబ్, అదే కాకుండా పాజిటివ్ పోలింగ్ ఏదైతే ఉన్నదో అక్కడ ముఖ్యమంత్రి అయితే ఒక్కసారి అంటే ఇక్కడ ఎంతమంది భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు కూలిపోతుందని ఎంత మాట్లాడినా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై స్పష్టత ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర రాజకీయాల మీద ఏక్నాథ్ షిండే డైరెక్ట్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని చెప్పడం చాలా ఆలోచించాల్సినటువంటి అవసరంగా కనిపిస్తూ ఉన్నది. 3,000 కోట్ల భూదందా సీఎం రేవంత్కు లింకులు అంటూ కూడా మనం మాట్లాడుకున్నాం. దీని గురించి ధరణి పోర్టల్, కోకపేట భూముల వేలం, దళిత బంధు, డబల్ బెడ్రూమ్ ఇల్లు, మిషన్ భగీరథ ఇలా కేసీఆర్ ప్రవేశపెట్టిన స్కీములు అన్ని అవుతుందని ఆరోపించారంటూ కూడా వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ 3,000 కోట్ల భూదందా జరిగింది. అదేరా చిత్రపూరి కాలనీకి సంబంధించి దాని మీద ఎంక్వైరీ చేయండి అంటూ కూడా అని అడిగితే ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెడితే బీఆర్ఎస్ నేత క్రిషాంక్ మీద పూర్తిగా ఎఫ్ఐఆర్ చేసి అక్కడ ఆయన ఫోన్ కూడా సీజ్ చేసినటువంటి అవకాశం సందర్భం అయితే చూద్దాం. మరి నమస్తే తెలంగాణకు సంబంధించి ఏమన్నా కేజ్రీవాల్ అరెస్ట్, సామాన్యుడికి సంఖ్యలు ఎదురేస్తే ఖైదులోకే అంటూ కూడా ఒక వార్త. పొట్టి చేతులు చొక్కా, గల్లా అంగి, కాళ్లకు స్లిప్పర్లు, మెడ చుట్టూ మఫ్లర్, అధికార దర్పం లేదు, హంగు ఆర్భటం ఉండదు. ఈ దేశంలో సామాన్యుడికి అతడో ప్రతీక, నిజమైన దేశభక్తికి, విద్వేషం లేని హైందవానికి, విలువలకు కట్టుబడిన రాజకీయానికి నిలువెత్తు నిజాయితీకి ప్రతిరూపం. ఆయన ఆమ్ ఆద్మీ ఆయనకి అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. స్వతంత్ర భారతదేశంలో పదవిలో ఉండగానే అరెస్ట్ చేయబడిన తొలి ముఖ్యమంత్రి కేజ్రీవాల్. ఇది ధిక్కరణకు పడిన సంఖ్యలు, ఢిల్లీ పాదుల ముందు మొగరిల్లిన ఫలితం అంటూ కూడా ఒక వార్త. ఇక్కడ మద్యం పాలసీ కేసులో ఈడీ చీకటి చర్య,
దేశ రాజకీయ దానిలో గురువారం రోజంతా హైడ్రామా కేజ్రీకి ముందస్తు బెయిల్ ఇవ్వలేమన్న ఢిల్లీ హైకోర్టు. సరిగ్గా ఆ సమయం కోసమే వేచి చూసిన ఈడీ బృందం వెనువెంటనే కేజ్రీ నివాసానికి 12 మంది అధికారులు సోదాల కోసం మాత్రమే వచ్చామంటూ సెర్చ్ వారెంట్. తర్వాత సీఎం ఫోన్ స్వాధీనం, బంధువులవి కూడా 2 గంటల పాటు విచారణ, ఆ రాష్ట్రం అరెస్టు చేస్తున్నట్టు ప్రకటన. సుప్రీంకి వెళ్లే సమయం ఇవ్వకుండా పక్కా వ్యూహం. కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా ఆప్ కార్యకర్తల నిరసనలు, ఢిల్లీలో హైటెన్షన్, భారీ ఎత్తున పోలీసులు మోహరింమంటూ కూడా వార్ధరాత్రి సుప్రీంకు కేజ్రీవాల్ బృందం నేడు విచారణ. పిఎంఎల్ఏ కోర్టులో కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన ఈడీ కేజ్రీకి దేశవ్యాప్తంగా సంఘీభావం, విపక్ష నేతల మద్దతు. కేజ్రీ రిజైన్ చేయరు, జైల్లో ఉన్న ఆయన్నే సీఎం. ఒక బీజేపీ నేతనైనా అరెస్ట్ చేశారా? సీఎం స్టాలిన్ పిరికితనానికి ఈ అరెస్ట్ నిదర్శనం. సీఎం విజయన్ విపక్షం లేకుండా చేయడమే వారి ఆలోచన. అఖిలేష్ ఈయన మాట్లాడతాడు. గిన ఉన్నాడా? కేరళ సీఎం కొంచెమైనా ఏముండదు. ఈయనకేం ఉండదు సీఎం విజయన్కి. ఆడ కమ్యూనిస్టులు హిందూ భావజాలం ఉన్నటువంటి నేతల మీద, విద్యార్థుల మీద అరాచకంగా చంపేస్తే కూడా మాట్లాడాడు ఈయన దీని గురించి మాట్లాడుతా ఉన్నాడు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి. కనీసం ఆ రాష్ట్రం దాటి బయటకు వచ్చి రాజకీయాలు చేయమని ఆయనను, సీఎం విజయన్ని, సీఎం స్టాలిన్ని రమ్మని వచ్చి బయటికి వచ్చి బయట రాజకీయాలు చేయమనండి, తెలుస్తుంది రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయి, దేశ రాజకీయాలు ఎలా ఉన్నాయని. చంపేస్తుండా కూడా మాట్లాడాడు ఈ దౌర్భాగ్యుడు. అలాంటి వ్యక్తి ఈరోజు దీని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఇక్కడ గత 10 ఏళ్లలో ఈడీ నమోదు చేసిన కేసుల్లో 95% విపక్ష నేతలపైనే అంటూ కూడా ఒక ప్రధాన అంశాన్ని. 2014 తర్వాత ఈడీ అభియోగాలు రుజువైంది కేవలం 0.46% కేసుల్లోనే అంటూ కూడా ఒకటి. అయితే మొన్న మనీష్ సిసోడియా, నిన్న కవిత, నేడు కేజ్రీవాల్. ఒకే దేశం, ఒకే ఆరోపణ, ఒకటే ఫార్మాట్. సంధ్యవేళ సెర్చ్ వారెంట్తో వాలిపోయే దర్యాప్తు బృందం చీకటి పడ్డాక అరెస్ట్ వారెంట్తో పట్టుకెళ్తుంది. కేసులన్నీ అల్లేసి బురద జల్లేసి జనబాహుల్యం ముందు బదనాం చేశామనే క్రూర వికటహాసం తర్వాత రోడ్ షోలో ప్రతిధ్వనిస్తుంది అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చారు. పూర్తి స్థాయిలో అక్కడ ఏం వినిపిస్తూ ఉన్నది అంటే, అరవింద్ కేజ్రీవాల్ మీద భారతీయ జనతా పార్టీ కక్ష కట్టడంతో ఎప్పుడైనా కానీ సంధ్యవేళ అంటే సాయంత్రం పూట సోదాలు చేయాలి అనే ఒక నెపంతో వచ్చి అరెస్టులు చేస్తూ ఉన్నారు. నైట్ కోర్టు టైం అయిపోయిన తర్వాత అంటూ కూడా ప్రధాన వార్తను నమస్తే తెలంగాణ తీసుకొచ్చింది. ఇక్కడ పొట్టి చెప్పులు, పొట్టి చేతుల చొక్కా, గల్లా అంగి, కాళ్ళ స్లిప్పర్లు, మెడ చుట్టూ మఫ్లర్. అంటే నిజానికి కూడా అరవింద్ కేజ్రీవాల్ చూడడానికి చాలా సింపుల్గా ఉండేటువంటి వ్యక్తి. కాకపోతే అక్కడ జరిగినటువంటి పరిపాలన దోహంలో మరి ఎవరు చెడగొట్టారు ఏంటి అనేది తర్వాత రావాల్సినటువంటి అంశం ఉన్నది. ఇప్పుడు విచారణలో భాగంగా అక్కడ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని గురించి సంబంధించి వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ వేరే విధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గురించి కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆప్ నేతలు ఏమైనా అరవింద్ కేజ్రీవాల్ చెప్తేనే చేశాము అని ఏమైనా బయటకు విచారణలో చెప్పారా, లేకపోతే రీసెంట్గా అరెస్ట్ అయినటువంటి కవిత గారు ఏమైనా దీని గురించి మాట్లాడారా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. దీని మీద నిజాలు తెలిసిన తర్వాత మీడియాకు ముఖంగా పూర్తి స్థాయిలో వార్తా విశేషాలు వస్తాయి. ఇక్కడ అరెస్ట్ అయినటువంటి విజువల్ కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ పక్కన మరి ఈడీ అధికారి అనుకుంటా. సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్పల్లిలో వడగండ్ల వానకు దెబ్బతింటున్న పంటలు. ఎకరానికి 15,000 రాళ్ల వాన నష్టానికి పరిహారం అందజేస్తాం. ఆందోళన వద్దు, ప్రభుత్వం ఆదుకుంటుంది. ఒకే దఫాలో 2 లక్షల రుణమాఫీ యోజన. రైతులకు మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటల పరిశీలన అంటూ కూడా ఎకరానికి 15,000 నష్టపరిహారం చెల్లిస్తారంట. దాంతోపాటు 2 లక్షల రుణమాఫీ చెల్లిస్తారంట. ముందుగా రైతు బంధు 5,000, ముందుగా 5,000 రైతు బంధు ఏరి తర్వాత ఎకరానికి 15,000 సాధ్యమేనా? మీరు ఇస్తా అన్నారు, చెప్పినటువంటి 420 హామీలు ఇచ్చారు. ఇది 421 హామీ పంట నష్టం. మరి ఇది చేస్తారా? నిజంగా చేస్తారా అనేది మాట్లాడాలి కదా, చెప్పాలి కదా. దీని గురించి మాట్లాడేటువంటి ఆవశ్యకత ఉన్నది కదా. చూడాలి మరి ఏం చేస్తారు.
కౌలు రైతు ఆత్మహత్య, దిగుబడి రాక అప్పులు తీర్చలేక ఉరివేసుకుని బలం మరణం. ఓవైపు పూర్తి స్థాయిలో ఓవైపేమో రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. పూర్తిగా ఇక్కడ ఏం చేసినా కూడా ఆ 40 మంది దాకా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక్కడ మన ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కౌలు రైతులు ముఖ్యంగా దిగుబడి రాక, పెట్టినటువంటి అమౌంట్ లేక అక్కడ మనం కౌలు ఇచ్చుకోవాలి, ఇక్కడ రైతు బంధు రాలేదు, ఇక్కడ కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు, ఆ కౌలు రైతుల పైసలు ఏమైనాయి, ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా మారి తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆత్మహత్యలకు మరోసారి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో రైతు ఆత్మహత్యలు ఇవన్నీ కరువు కాటకాలు వస్తాయని పెద్దలు చెప్తా ఉంటే ఏమో అనుకుంటుండే, కానీ ఇప్పుడు నిజంగా కనిపిస్తూ ఉన్నది. రోజుకో రైతు చనిపోతూ ఉన్నాడు, నీళ్లు లేక పంటలు ఖరాబ్ అవుతా ఉన్నాయి, అకాల వర్షాల గురించి, వడగండ్ల వాన గురించి వరిసేన్లు ఖరాబ్ అయిపోతూ ఉన్నాయి. ఇవన్నిటి కూడా నష్టపరిహారం చెల్లించాలని వైఆర్టీవీ తెలుగు ఎలా చెల్లించాలో కూడా క్లియర్గా చెప్పినట్టుగానే, మనం చెప్పినట్టుగానే ముందుగా అయితే వైఆర్టీవీ తెలుగే నష్టపరిహారం ఇవ్వాలి అని కోరుకుంది.